ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ఋతు పుస్తకం 1వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిములాడుకోవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబంతోనూ ప్రతి వ్యక్తితోనూ ప్రభు మాట్లాడుతున్నాడు. మోయాబు దేశంలో నివాసం చేస్తున్న ఈ రూతు జీవితం మీరు ఎరుగుదురు కదా. ఈ రోజున ఒక యవన బిడ్డకున్న ఆ తీర్మానం, యవన బిడ్డకున్న ఆ పట్టుదల, యవన బిడ్డకి ఉన్న ఆ స్థిరత్వము ఈ రోజున చాలా మంది క్రైస్తవ ప్రజలలో కనుమరుగైపోతుంది. నిజదేవుడు ఎవరో పూర్తిగా అవగాహన లేని బిడ్డ యేసు ప్రభు గురించి తెలుసుకుంది, కానీ నయోమి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమెకి మేలేమి జరగలేదు. చూడండి, కానీ నయోమి కలిగి ఉన్న దేవుడు ఎవరో ఆమె తేరి చూసి గుర్తుపట్టింది. ఆ రోజుల్లో రూతు గురించి రాయబడి ఉందండి పాత పత్తుల గ్రంథాల్లో. ఒక రాజుగారు కుమార్తె అని అనేకులకు ఈ వలసొచ్చిన వాళ్ళందరికీ ధాన్యము, ఆహారము, వారికి కావలసిన గోధుమలు, యావలు ఇచ్చేవారని, అలా ఇస్తూ ఉన్న కార్యక్రమంలో బాసిక చేతికి ఈ రోజున ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా ఆ రోజుల్లో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంటుంది కదా, నీ దేవుడైన యెహోవాను నొసట్ల మీద రాసుకోమని ఆ లిస్ట్ ఉంటుంది అక్కడ. అలాగూ పెట్టుకొని వెళ్తే ఈమె గుర్తుపెట్టి రూతు అడుగుతుంది, మీరు దేవుడు ఇజ్రాయేలు దేవుని ప్రజల అంటే, అవునమ్మా. అరే అవునా, మీ దేవుడి గురించి మేము విన్నామయ్యా. మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడని, మీ దేవుడు 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడని, పరాక్రమము కలిగిన కార్యాలు చేశాడని మేము విన్నాం. నిజమే కాబోలు అని అప్పుడు ఈ యొక్క నయోమి పిల్లలు భర్త చక్కటి సాక్ష్యం చెప్పినట్టున్నారు. నయోమి సువార్త ప్రకటించినట్లుంది. వెంటనే ఆ స్థాయిని, స్థితిని విడిచిపెట్టి రూతు నయోమిని వెంబడించినట్లుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు పాత పత్తు గ్రంథాల్లో. బైబిల్లో అన్ని సవివరంగా ఉండవు కదండి. అలా రాస్తే యోహోన్ అంటాడు, ఈ భూలోకము చాలదేమో అని నాకు తోచుచున్నది అంటాడు. ఆ ప్రేమ ఇంతని చెప్పలేం, అది వర్ణాతీతం. అక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక మొత్తం మీద కుమారుని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులకే మామ చనిపోయాడు, కొన్ని రోజులకే భర్త చనిపోయాడు, కొన్ని రోజులకే మరిది చనిపోయాడు. ఏవండి, ఈ ఇంటిలో విషాదం చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో వామ్మో, రాజకుమార్తెను నేను వైభవాన్ని విడిచిపెట్టి వీరి దేవుడు ఏదో గొప్పోడని వస్తే కీడు జరిగిందిగా, అవమానం జరిగిందిగా, నింద జరిగిందిగా, నా బ్రతికి ఏంటి, నా జీవితం ఏంటి అని ఆలోచించి కంగారు పడాల్సిన ఆ యవన బిడ్డ చూడండి, అత్తమా నన్ను వెళ్ళి మరొక పెళ్లి చేసుకోమంటావా? నా చిన్న కోడలు వెళ్ళిపోయింది, నన్ను వెళ్ళమంటావా? నో, నేను వెళ్ళను. నువ్వెక్కడుంటావో నేను ఎక్కడుంటా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వెక్కడ సమాధి చేయబడతావు నేను కూడా అక్కడే సమాధి చేయబడతాను. ఏంటి తీర్మానం, ఏంటి త్యాగం, ఏంటి సమర్పణ. ఈ రోజున తినటానికి తిండి లేని వారి మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్కటి జీవిత విధానాన్ని చూస్తుంటే సిగ్గు, అవమానం కలుగుతుంది. ఒక రాజుగారి కుమార్తె అయినప్పటికీ రూతు డెడికేషన్ చూడండి. రైట్ నౌ ఈ వాక్యం వింటున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా, ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ జీవితంలో ఒక గొప్ప మార్పును కలగాలని ఒక సేవకుడిగా నేను 2 చేతులు దండం పెట్టి బ్రతిమలాడుకుంటున్నా. వెంటనే అత్త అనుకుంది, ఈ బిడ్డకి నాకు స్నేహం కుదిరింది, మా ఇద్దరికి మాట కుదిరింది, విధానం కలిసిందనుకుని ఆ బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళింది.
ఆ తీర్మానం చేసుకొని అలా అత్త దగ్గర ఏం దొరుకుతుందండి బాబు? అత్తకి ఇంకా బట్టలు ఉతకాలి, అన్నం తెచ్చి పెట్టాలి, అన్ని పెట్టాలి, లాభం లేదు. ఈ రోజున లాభాన్ని ఆశించి దేవుడి దగ్గరికి వచ్చారు. లాభాన్ని ఆశించి కొంతమందికి సంఘానికి వచ్చే వాళ్ళకి ఘనతలు లేకపోతే రారు. ఏమండి, లాభం లేకపోతే స్నేహం చేయరు, లాభం లేకపోతే ఏమి రారిక. అలాగ గనక నువ్వుంటే ఆశీర్వాదాలు రావు రావు రావు. రూతు సర్వము కోల్పోయిన డెడికేషన్ చేసుకుంది, దేవుళ్ళలో నిలిచి ఉంది, సంఘంలో నిలిచి ఉంది. చూడండి, ఆ దేశములో ఆస్తిపరుడైన బోయాజుకు భారీగా మార్చబడి యేసుక్రీస్తు ప్రభులు వారు రావడానికి ఆమె గర్భం వంశావళి కారణంగా మార్చబడింది. యేసయ్య ఇట్టి దీవెనలు మీ అందరి మీద కుమ్మరించునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఋతులాంటి తీర్మానం, ఋతులాంటి ప్రతిష్ట నాకు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.